వెల్కమ్ టు RL30 న్యూస్. శ్రీదేవి భూదేవి సమేత వైకుంఠ వెంకటేశ్వర స్వామి ఆలయంలో అన్నప్రసాద వితరణ. గరుడాద్రి కొండపై వెలిసిన వైకుంఠ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రతి శనివారం నిర్వహించే అన్నప్రసాద వితరణ ఆలయ ధర్మకర్త మంత్రి మంజుల, ఆలయ చైర్మన్ దొడ్డి రమణ నేతృత్వంలో ఆలయ సేవకులు వారి ఆర్థిక సహాయంతో అన్నప్రసాద వితరణ జరిగింది. ఈ కార్యక్రమానికి బీహార్ స్టేట్ బీజేపీ వైస్ ప్రెసిడెంట్ సురేష్ రుమ్గఢ్, బీజేపీ సైనిక సెల్ కన్వీనర్ అగ్గాల హనుమంతరావు, బీజేపీ లీడర్ ఆర్పీ సింగ్, సురేష్ సింగ్, రాజా సింగ్ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులు మాట్లాడుతూ ఉత్తరాంధ్రలో ఉత్తర ద్వారంలో వెలిసిన వైకుంఠ వెంకటేశ్వర స్వామి వాంబే కాలనీ వైకుంఠ వెంకటేశ్వర స్వామి ఆలయం ఒక్కటే. వైకుంఠ వెంకటేశ్వర స్వామిని 7 వారాలు నిష్ఠతతో పూజ చేసి 7 ప్రదర్శనలు స్వామివారి ఆలయం చుట్టూ తిరిగి ప్రదర్శనలు వారిని కోరుకుంటే కోరిన కోరికలు తీర్చుతారని భక్తులకు ప్రగాఢ నమ్మకం. ఈ కార్యక్రమంలో పెంటకోట రాజు, కొవరి జానకి, నాగమణి, సత్యవతి, లక్ష్మమ్మ, బొబ్బిలి స్వాతి, కుమారి, మంగ, శ్రీలక్ష్మి, పద్మ, అనిత, చాముండేశ్వరి, ఆలయ కమిటీ సభ్యులు, ఆలయ పోషకులు, ఆలయానికి ఆర్థికంగా సహాయం చేసిన భక్తులందరూ పాల్గొన్నారు. కలియుగంలో సాక్షాత్తు భక్తుల కోరికలు తీరుస్తూ కంటికి కనిపించే దైవం అది ఎవరన్నా ఉన్నారంటే అది సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి. భక్తులతో మాట్లాడుతూ తన కష్టాలు కడతీర్చడం కొరకై ఈ కలియుగంలో వెంకటేశ్వర స్వామిగా అవతరించి మరి ఈ యొక్క గరుడాద్రి కొండపై తండ్రి వైకుంఠవాసుడిగా ఎంతో ప్రసిద్ధిగాంచిన ఆలయంగా స్వామివారి గొప్ప మిరాకీలు. ఎవరైనా స్వామి దగ్గరికి వచ్చి ఒక్కసారి దండం పెట్టుకుంటే మరి స్వామి తాలూకా ఉన్న మహిమేటో వాళ్ళకి తెలుస్తూ ఉంటుంది. 7 వారాలు ఎవరైతే వెంకటేశ్వర స్వామికి మొక్కులు చెల్లించుకుంటారో మరి ఆ 7 వారాలకు ముందే ఈరోజు ప్రత్యేకంగా ఆషాఢ మాసం గురువారం శనివారం రావడంతో భక్తులు అధికంగా స్వామివారి దర్శనం చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర బీజేపీ మాజీ సైనిక ఉద్యోగ అధ్యక్షులు అగ్గాల హనుమంతరావు గారితో పాటు బీహార్ వాస్తవ్యులు, బీహార్ బీజేపీ రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్, ఎమ్మెల్సీ అభ్యర్థి వార్తా కూడా రావడం జరిగింది. స్వామివారి మహత్యం తెలుసుకుని వాళ్ళు ఏదో ఉత్తరాంధ్ర పర్యటన వస్తూ కూడా ఇక్కడ రావడం జరిగింది. స్వామివారి పర్యటన తెలుసుకొని చాలా ఆనందంగా ఉందని చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్త మంజుల గారి నేతృత్వంలో ఉదయం నుంచి కూడా తెల్లవారు 4 గంటల నుంచి కూడా శుభ్రభాతం, ఆరాధన, ప్రత్యేక పూజలు జరిగింది. ఈరోజు ప్రత్యేక ఆషాఢ మాసం మొదటి శనివారం గారితో అత్యధిక తండ్రుతండ్రుగా వేలాది మంది భక్తులు రావడం జరిగింది. భక్తులు అన్ని రకాల దర్శనాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. బాగోజు ఉండాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటూ మరొకసారి మీ అనుగ్రహం ఆశీర్వాదంతో పత్రికా ప్రతినిధి మీద ద్వారా స్వామివారి గురించి 7 వారాలు ప్రదర్శన ప్రచారం చేస్తూ ప్రత్యేక మరొకసారి సేవలందరూ కూడా ఉపయోగపడాలని చూడడము కంటిన్యూ చేస్తూ పెడుతూ ఉన్నారు. నిజంగా అన్నదానం చేస్తున్నారు. ఈ యొక్క కమిటీ వారికి ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే ఇక్కడ పూజలు కూడా చాలా బాగా, అంటే ఇక్కడ లోపల దేవుడిని దర్శించుకుంటే తిరుపతి ఫీలింగ్ కలుగుతుంది మాకు. ఆ దేవుడి అలంకరణ కానీ, వాళ్ళు చేసే పూజా కార్యక్రమాలు కానీ, ఆ విధంగా ఇక్కడ ఉన్న ఏర్పాట్లు కానీ, అలాగే ఇక్కడికి వచ్చే భక్తుల విషయంలో కానీ ఎక్కడ కూడా అసౌకర్యంగా కల్పించకుండా అన్నీ కూడా ఏర్పాట్లు చేసి ఎంతో కష్టపడుతున్న ఈ యొక్క ఆలయ ధర్మకర్త మంత్రి మంజుల గారు కానీ, అలాగే ఈ యొక్క ఆలయ చైర్మన్ దొడ్డి రమణ గారికి కానీ మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. అలాగే రానున్న రోజుల్లో ఇంకా ఈ యొక్క దైవ దర్శనం అంటే ఈ విధంగా